श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। जय साई मास्टर। శ్రీ సాయి లీలామృతం రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 5 సర్వజ్ఞుడు. శ్రీ సాయి పిచ్చి ఫకీరులా కనిపించిన వారి దివ్యలీలలెన్నో ఆకాశంలో నక్షత్రాలలా, సముద్ర తీరాన ఇసుక రేణువులలా, మనస్సులో పుట్టే ఆలోచనలలా భక్తులకు అనుక్షణము అనుభవమవుతూ వారి హృదయాలను పులకింపచేస్తూ ఉండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంలాగా, ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగానూ సందర్భోచితంగానూ ఉండేవి. వజ్రాల హారంలోని బంగారు తీగల, పూల మాలలోని దారంలా ఈ లీలలన్నిటిలో శ్రీ సాయినాథుని సర్వజ్ఞత్వం అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. దానిని గుర్తుంచుకోగలవారు ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు. సాయిబాబా ఒకరోజు నాగపూర్లో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో ప్రక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు. కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటే ఆర్పుతున్నాను అన్నారు. తర్వాత అది యథార్థం అని తెలిసింది. మరొక రోజు లిండీకి వెళ్లే సమయం అయినా బాబా మసీదులో గోడ పక్కనే నేల మీద పడుకున్నారు. కారణం అడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ షేగాం పరమపదించారు అన్నారు. త్వరలోనే అది నిజమని తెలిసింది. నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిది చేశారు. నాందేడ్ నుండి పుండలీకరావు అంటే దాసగను వారిని దర్శించాక తాను శ్రీ సాయిని కూడా దర్శిస్తుంటాను అని చెప్పాడు. ఆ స్వామి ఎంతో సంతోషించి, సన్యాసులమైన మేము ఎవ్వరికీ నమస్కరించము, కానీ శ్రీ సాయి విషయం వేరు. ఈ కొబ్బరికాయ మా తరపున వారికి సమర్పించు. ఈ తమ్ముణ్ణి ఎప్పుడూ ప్రేమతో గుర్తుంచుకోమని చెప్పు అని అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. తర్వాత అతను అతని మిత్రులు మన్మాడ్లో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపు అటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకుని తిన్నారు. వాళ్ళందరూ షిరిడీ చేరగానే సాయి అతన్ని చూస్తూనే నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు. అతడు తాను చేసిన తప్పు చెప్పుకుని క్షమాపణ వేడుకుని దానికి బదులు మరొక కాయ సమర్పిస్తానన్నాడు. బాబా నా సోదరుడిచ్చిన కాయకు మరేదీ సాటి కాజాలదు, అయినా జరిగిన దానికి బాధపడకు, అంతటికీ భగవంతుడే కర్త అన్నారు. కన్నడ దేశంలోని వాడ్గాంలో విడిది చేసిన అప్ప అనే మహాత్ముడి గురించి, బెంగాల్లోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి, పూనాలోని హజరత్ బాబాజాన్ గురించి, ఇలా ఇంకెందరి గురించో సర్వము వారికి తెలుసు. పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్న ఒక సాధువును గాడ్గిల్ దర్శిస్తూ ఉండేవాడు. ఆయన ఒక్కసారి అతనిని శ్రీ సాయి దర్శనానికి పంపారు. అతను షిరిడీ చేరి ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడ మసీదులో ఒక పిచ్చి ఫకీర్ మాత్రం ఉన్నాడు అని చెప్పారు. శ్రీ సాయి ముస్లిం అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరాడు. అప్పుడు బాబా, నీవీ మసీదులోకి రావద్దు, నేను ముస్లింను, నీవు ఆ భీమశంకరాలయంలోని సాధువు కాళ్ళ మీదే పడు అని కేకలేశారు. అలానే ఆయన ఒకరోజు పళ్ళు మిఠాయిలు కొని అందరికీ పంచారు. కారణం అడిగితే ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకరు ఇక్కడికి వచ్చారు అన్నారు. విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోని శ్రీ గురు సిద్ధారూఢుల శిష్యులొకరు ఉన్నారని తెలిసింది. ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణము తెలుసుకొనగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు. ఆయన మహిమ విని 1911లో హరిద్వార్ నుండి సోమదేవస్వామి అనే సాధువు షిరిడీ బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడీని సమీపిస్తూ ఉండగా అచ్చటి మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూసి, ఈయన నిజమైన సాధువైతే తన కీర్తిని ఇలా చాటుకోడు, ఇలాంటి వాణ్ణి చూడనైనా కూడదు అన్నాడు. కానీ సాటివారి బలవంతంపై సాయిని దర్శించగానే అతని హృదయం శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి. అలా చిత్తశాంతిని ఇవ్వగలదే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. కానీ సాయి కోపంతో, జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడనైనా కూడదు,
తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో. ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దించారు. అతను ఆయన సర్వజ్ఞత్వం చూసి పశ్చాత్తాపంతో శరణు వేడాడు. అప్పుడు అతనిని మసీదులో ప్రవేశించనిచ్చారు బాబా. భక్తుడు రేగే 1914లో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీ తీసుకువెళ్ళాడు. దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు. కానీ చిత్రంగా అతను వీరిద్దరినీ తిరిగి రైలెక్కించాడు. రేగే రాత్రంతా భజన చేశాడు. వారు షిరిడీ చేరగానే రేగేని చూపుతూ, సాయి, అతడికి ఎవరినైనా వెంట తీసుకొస్తే గాని తృప్తి లేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూశారు. కానీ వీళ్ళిద్దరినీ దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు. రేగేని చూపుతూ, నాకు రాత్రంతా నిద్రలేదు. నా పడక చుట్టూ బాబా బాబా అని ఇతను కేకలే అన్నారు. మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయియే. ఒకసారి శ్రీమతి కణిత్కర్ ద్రాక్ష పళ్ళు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు. కానీ వెంటనే అందులోంచి కుళ్ళిన పళ్ళు మాత్రమే తీసుకుని మిగిలినవి తిరిగి ఇచ్చి, ఇవి నీ బిడ్డలకి ఇచ్చుకో అన్నారు. ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళమ్మాయి, అమ్మా, నీవు ఆ పళ్ళు బాబాకి ఇవ్వగానే, అయ్యో బాబా ఈ పళ్ళన్నీ అందరికీ పంచేస్తారు, ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అంది. ఆమె భావం కన్నతల్లికి తెలియకున్నా సాయికి తెలుసు. ఒకసారి గాడ్గిల్ మామిడి పళ్ళు సమర్పిస్తే తీసుకుని, ఆహా, ఇతడు కొన్న పళ్ళన్నీ నాకే సమర్పించాడు, కానీ పండిట్ నా కోసం కొన్న పళ్ళల్లో కొన్ని తిని మిగిలినవి ఇచ్చాడు అన్నారు. పండిట్ సిగ్గుతో తల వంచుకున్నాడు. చోల్కర్ అనే పేద గుమాస్తా తాను పరీక్షలో పాసై ఉద్యోగం వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతాను అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. అతను నిత్యము టీలో చక్కెర వేసుకోవడం మానివేసి అలా కూడబెట్టిన పైకంతో షిరిడీ చేరి కలకండ పంచాడు. తర్వాత జోగుతో, ఇతనిని తీసుకువెళ్ళి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వు అన్నారు బాబా. దాసగణుకి ఎంతో ఆచారం. అతను ఉల్లి తినేవాడు కాదు. ఒకసారి బాబా అతనిని ఉల్లిపాయ శనగపప్పు కలిపి పితళా వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు. అతడది తేగానే, నీవు తిన్నావా అన్నారు. అతడు తిన్నానన్నాడే గాని నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలితో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకుని ముఖం కడుక్కున్నాడు. బాబా నవ్వి అతడు చేసినది చేసి చూపారు. ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు. ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా, నీవు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు. గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించడం మరిచానని అతనికి అప్పుడు గుర్తొచ్చింది. బిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని బ్రతిమాలిన భక్తులతో ఆయన, ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది, అలా తెచ్చినవి నాకొద్దు అన్నారు. ఆమె పంతంగా మాల వెయ్యబోతే అది 3 ముక్కలే కింద పడింది. నిజమే, సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ ఆయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గాంలోని గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తర్వాత ఆ మాలా నివేదన తీసుకుని షిరిడి వచ్చింది. అలానే ఒక లాయర్ వచ్చి నమస్కరించగానే సాయి, కొందరెంత దొంగలో, పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు, వీపు వెనక వాళ్లే విమర్శిస్తారు అన్నారు. పండరిపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించడం మూఢనమ్మకం అని విమర్శించాడు ఆ లాయరు. సదాశివకు ఉదయం 9 గంటలకే భోజనం చేయడం అలవాటు. కనుక ఆ రోజు 11 గంటలు కావడంతో అతడికి ఎంతో ఆకలిగా ఉంది. కానీ అతను బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక భక్తుడొచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు. సాయి దానిని ఆత్రంగా అందుకుని సదాశివకు ఒక బిళ్ళ విసిరారు. అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలి అనుకున్నాడు. అది నీకిచ్చింది చేతితో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు. అతడు అది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరల సాయి అలానే అన్నారు. అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది. ఒకసారి హరిబాబు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడి వచ్చాడు. సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని, ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీకోసం పస్తుంది, నీవు వెళ్ళకపోతే మరణిస్తుంది అన్నారు. అతడిల్లు చేరేసరికి అతని తల్లి నిరాహారి అయి, బాబా, నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజూ ప్రార్థిస్తున్నది అని తెలిసింది. తల్లి రామేశ్వరం అంత పవిత్రమైనది అని బాబా భావం.
సాటే షిరిడీలో తాను కొన్న స్థలం చూడ్డానికి తన భార్యను బయలుదేరమన్నాడు. ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూసేదేమిటి అని అడ్డు చెప్పడంతో ఆమె రానంది. తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సాటే. ఆ క్షణమే అతన్ని మసీదుకు రమ్మనమని బాబా కబురు పంపారు. అతడు వెళ్ళగానే ఆయన, ఏమిటి నీ గోల, అమ్మాయి స్థలం చూడకపోతేనేమి అని మందలించారు. తన ఇంట జరిగే ప్రతీదీ ఆయనకు తెలుస్తుంది అని సాటే గుర్తించాడు. అలాగే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తూ ఉండగా, నీవు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు బాబా. ఆమె వెళ్ళేసరికి పాప గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి. నూల్కర్ మొదటిసారి షిరిడీ వెళ్తూ దక్షిణగా 20 రూపాయలు బాబాకు సమర్పించాలి అనుకున్నాడు. సాయిని దర్శించి ఆయన కళ్ళలోకి చూస్తూనే అంతటి మహాత్ముణ్ణి దర్శించుకోగలగడం మహాభాగ్యం అనుకున్నాడు. బాబా వెంటనే దక్షిణ కోరారు. అతడు ఒక బంగారు నాణెం ఇచ్చాడు. సాయి దానిని త్రిప్పి చూస్తూ, దీని విలువెంత అన్నారు. 15 రూపాయలు అన్నాడు నూల్కర్. సాయి దాన్ని తిరిగిచ్చి, ఇది నీవుంచుకొని రూపాయలివ్వు అన్నారు. అతనిచ్చిన 15 రూపాయలు తీసుకుని, నాకు 10 రూపాయలే ముట్టాయి, ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు. అతనిచ్చాడు. ఆ విధంగా అతడు ఇవ్వదలిచిన 20 రూపాయలే తీసుకున్నారు బాబా. అలాగే శ్రీమతి బాపత్ 4 అణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ, మిగిలిన 4 అణాలు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణ్ణి ఎందుకు మోసగిస్తావు అన్నారు. ఆమె సిగ్గుపడి మరో 4 అణాలు ఇచ్చింది. కారణం, మొదట ఆమె 8 అణాలు ఇవ్వదలిచిందట. ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్లారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలచి శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అతను బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ, నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి 2 రూపాయలు పోయి 6 మాసాలైంది, నేనెవరికి చెప్పుకోను అన్నారు. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ. నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాంటి ఫకీరుకు 2 రూపాయలు అంతే అన్నారు సాయి. కర్మసూత్రం ఎంత సూక్ష్మమో. అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేని మాత్రం అడగలేదు. తాను తాగుడు మానినందుకు సాయి తనని అలా గౌరవించారని అతడు గొప్పలు చెప్తున్నాడు. సాయి వెంటనే అతన్ని పిలిపించి 2 రూపాయలు అడిగి తీసుకున్నారు. గర్వం కూడా దోషమే. మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పొచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు. వారిద్దరూ మసీదుకి చేరగానే సాయి అతడిని కొలంబేని చూపి, అతని వద్ద తీసుకుని 2 రూపాయలు దక్షిణివ్వు అని చెప్పి తీసుకున్నారు. దాసగను షిరిడీ వెళుతుంటే కోపర్గాంలో స్టేషన్ మాస్టరు సాయిని పిచ్చి ఫకీరని నిందించాడు. బాబాను స్వయంగా చూసి మాట్లాడమని చెప్పి దాసగను అతనిని షిరిడీ తీసుకొచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణం అడిగిన స్టేషన్ మాస్టర్తో, నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలకిందులుగానే వస్తున్నాయి అన్నారు. అందమైన అవిశ్వాసంతో వచ్చే వారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు. విశ్వాసంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతోగానే వచ్చేవారి హృదయాలు సరి అయిన కుండలు, వాటిని నింపవచ్చు. కానీ చిత్రం, ఆ మాటతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు, విశ్వాసంతో నింపారు. ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూసి ఆయన పిచ్చివాడు అని తలచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలి అనుకున్నాడు. కానీ బాబా అతను అడగకముందే అతని భార్యకు పైకమిచ్చి, ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు, తీసుకో అన్నారు. ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు, హృదయగత భావాలు బాబాకు అనుక్షణము తెరిచి ఉన్న పుటలలాగా ఎలా తెలుస్తూ ఉండేవో గమనించాం. ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో, వారికేమి జరగనున్నదో ఆయనకు తెలుసు. వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తూ ఉండేవారు. ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది. ఒకరోజు ఆయన అలా చేసి, నాన్న చావనున్నాడు, కానీ నేను చావనిస్తానా అన్నారు. నాటికి 8వ రోజున నానా చందోర్కర్ షిరిడీ వచ్చాడు. సరిగా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రపు బండి తలక్రిందులై అతను గుర్రం కాళ్ళ వద్ద పడ్డాడు. అయినా అతనికెట్టి ప్రమాదము జరగలేదు అని చెప్పాడు. ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకుని భక్తులను కొసలు పట్టుకుని ఇంకా ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరికి బాధ తగ్గింది అన్నారు.
అదే సమయంలో నీమ్గాంలో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గింది అన్న సమయంలోనే ప్రసవించింది అని తర్వాత తెలిసింది. భక్తుల బాధలు కూడా ఆయనవే. ఒకరోజు ఆయన ప్రధాన్తో, నా శరీరంలోని ఈ ప్రక్కగా నొప్పిగా ఉంది, 4 రోజుల్లో తగ్గుతుందిలే అన్నారు. వారం తర్వాత గాని అతనిని ఇంటికి పోనీయలేదు. అతను ఇల్లు చేరాక తెలిసింది. సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది. ప్రధాన్ షిరిడీలో ఉన్నంత వరకు ఆమెకెట్టి ప్రమాదమూ జరగదని, అవసరమైతే అతనిని సాయియే పంపగలరని నానా చందోర్కర్ ఆ ఇంటి వారికి ధైర్యం చెప్పాడు. ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది. ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులన్నారు. సరిగ్గా సమయానికి ప్రధాని ఇల్లు చేరి ఆమెకు తీర్థప్రసాదాలు ఇవ్వగానే 4వ రోజున జబ్బు తగ్గింది. అలాగే సాయి ఒకనాడు మహల్సాపతితో, నీ భార్య మెడ వాచి బాధపడుతోంది, నేనే తగ్గిస్తాను, ఇతరుల వల్ల కాదు అన్నారు. మరో ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడిందని, తర్వాత ఆ బాధ తగ్గిపోయిందని కబురొచ్చింది. ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించకుంటే అందుకు బలీయమైన కారణం ఏదో ఉండేది. మోహిలే అనే భక్తుడు తన కుమార్తెను షిరిడీ తీసుకువచ్చాడు. ఆ పాపకు పై పెదవి చీలి ఉంది. సాయి, నేను ఈ బిడ్డను బాగు చేయగలను, కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు. అలానే జరిగింది. మానవుల గురించే కాదు, సర్వ ప్రాణికోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో, ఏమి జరగనున్నదో బాబాకు తెలుస్తూ ఉండేది. ఒకనాడు మసీదులో బల్లి కూస్తుంటే ఒక భక్తుడు అదేమి శకునము అని అడిగాడు. సాయి, ఇందులో శకునమేమున్నది, ఔరంగాబాద్ నుండి తన చెల్లెలు వస్తున్నదని సంతోషిస్తోంది అన్నారు. నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగిట కట్టేశాడు. దానికి ఉలవలు పెట్టడానికి అతను సంచి దులిపితే అందులోంచి ఒక బల్లి బయటపడింది. అది అంతకుముందు కూసిన బల్లి ఆడుకుంటూ గోడపైకి ప్రాకాయి. బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తుపోయి ఆ వ్యక్తిని విచారించాడు. అతను ఔరంగాబాద్ నుండి వస్తున్నానని చెప్పాడు. ఆ ఊరి నుండే ఒక మనిషి గుర్రమెక్కే వస్తాడని, దాన్ని మసీదులోనే కట్టేసి ఉలవలే పెడతాడని, ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకెలా తెలుసు? ఇందులో ఏది జరగకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది. అలానే ఒకనాడు మహల్సాపతితో, మీ ఇంటి దగ్గర 2 పాములున్నాయి అన్నారు సాయి. అతడిల్లు చేరేసరికి అతని ఇంటి తలుపు దగ్గర ఒక పాము, ప్రక్కనే కుమ్మరివాని తల దగ్గర మరొకటి కనిపించాయి. మరొక రోజు సాయి తమ చేయి పాములా పెట్టి చూపుతూ, రాత్రి నీవు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు, కూడా లాంతరు తెచ్చుకో అన్నారు. అతడు రాత్రి లాంతరు తీసుకుని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురైంది. శ్రీ సాయి ఏమి చేసినా, ఎంత చిన్న మాట చెప్పినా జరగనున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తుల అనుభవాలు నిరూపిస్తూ ఉండేవి. సదాశివ తార్కడ్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా షిరిడీలో ఉన్నాడు. అతను తిరిగి ప్రయాణమైనప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్ళమన్నారు. అతని భార్య మన్మాడు మీదుగా వెళితే ఖర్చు తగ్గుతుంది అని ఎంత చెప్పినా అతను సాయి చెప్పినట్లే పూనా చేరి ఒక మిత్రుని వద్ద ఆగాడు. అక్కడ ఒక మిల్లు ఆసామి కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు, ఏమీ కోరనక్కర్లేదు. ఎప్పుడైనా ఆయన చేసినదే శ్రేయస్కరం, మనకి తోచింది కాదు. ఒక తల్లి తన కొడుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదని బాధపడుతూ ఉండేది. ఒకరోజు బాబా ఆమెతో, నీ బిడ్డను పూనాలో స్థిరపరుస్తాను అన్నారు. అలాగే అతనికి 1917లో పూనాలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది. తర్వాత అతనితో ఓ రోజు, నీ మామ బూటి ఇక్కడ ఒక ఆలయం కడతాడు, నీవు దానికి ధర్మకర్తవవుతావు అన్నారు బాబా. అలాగే బూటి 1918లో నేటి సమాధి మందిరం కట్టించాడు. తర్వాత దానికి నార్కే ధర్మకర్త అయ్యాడు. ఒకసారి బాబాకెవరో మామిడి పళ్ళు పంపారు. బాబా వాటిని భక్తులకు పంచుతూ, ఇవి దామియాకు అని 8 పళ్ళు వేరుగా ఉంచారు. అతడిక్కడ లేదు కదా అంటే, అతడిప్పుడే కోపర్గాం చేరాడు, కొద్దిసేపట్లో వస్తాడు అన్నారు. అలాగే కొద్దిసేపట్లో దామోదర్ రాసినే వచ్చాడు. అంతలో ఆ పళ్లలోంచి 4 పిల్లలు ఎత్తుకుపోయారు. సాయి, దామియా, ఈ పండ్లు తిని చావు అన్నారు. అతను భయపడుతుంటే నవ్వి, వాటిని నీ 2వ భార్యకివ్వు, మొదట నీకిద్దరు కొడుకులు పుడతారు, మొదటివాడికి దౌలత్ షా అని, 2వ వాడికి తానాషా అని పేర్లు పెట్టు అన్నారు. దామోదర్ రాసినేకు ఎంతో కాలంగా సంతానం లేదు. సాయి ఈ ప్రసాదం ఇచ్చిన సంవత్సరానికి కొడుకు పుట్టాడు.
ఆ బిడ్డను బాబాకు చూపి వాడికి ఏమి పేరు పెట్టాలి అని అడిగాడు రాసిని. దౌలత్ షా అని చెప్పాను కదా అన్నారు బాబా. దామియాకు మొత్తం 8 మంది బిడ్డలు పుట్టి 4 జీవించారు. ఒకరోజు బాలక్రామ్ కుమారుడు షిరిడీ వెళ్తున్నానని చెప్తే బాబాకేమైనా పంపాలనుకుంది శ్రీమతి తార్కడ్. కానీ ఇంట్లో ఒకసారి నివేదించిన పాలకోవా బిళ్ళ తప్ప మరేమీ లేదు. అదీ కాక బాలక్రామ్కు మైల వచ్చింది. అయినా బాబాకు భక్తే ప్రధానమని తలచి దానినే పంపింది. అతను షిరిడీ చేరాక ఆ పాలకోవా సంగతే మర్చిపోయాడు. బాంద్రా నుంచి నాకేమి తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతనికి గుర్తు రాలేదు. చివరికి ఆయన, ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అన్నారు. అతడికి గుర్తొచ్చి వెంటనే పాలకోవా బిళ్ళ తెచ్చి సమర్పించాడు. బాబా దానినెంతో ప్రీతిగా ఆరగించారు. మన హృదయంలో శోకం లేకుంటే మైల సోకినా బాబా పూజ ఆపనక్కర్లేదు. ఒకసారి నానా చందోర్కరు, ఒక కీర్తనకారుడు షిరిడీ నుండి బయలుదేరుతుంటే బాబా వాళ్లను భోజనం చేసి వెళ్ళమన్నారు. ఆ కీర్తనకారుడు తొందరపడి భోజనం చేయకుండానే బయలుదేరాడు. నానా మాత్రం బాబా చెప్పినట్లే భోంచేసి బయలుదేరాడు. అతను స్టేషన్ చేరే వరకు రైలు రానేలేదు. కీర్తనకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ రోజు రైలు ఎంత ఆలస్యం అయ్యేది బాబాకి తెలుసు. అలానే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలని సంభారే బయలుదేరాడు. బాబా అతనికి ఊది ఇచ్చి మధ్యాహ్నానికి చేరుతావు పో అన్నారు. రైలు 4:30 గంటలు ఆలస్యమై అతడు మధ్యాహ్నానికే చేరాడు. నార్కర్ 1915లో ఒక రోజున సెలవు కోరినప్పుడు బాబా రైలు అందుతుంది వెళ్ళు అన్నారు. అతను కోపర్గాం వద్ద నది ఒడ్డు చేరేసరికి చీకటి పడింది. నది వరదల వల్ల అప్పుడు పడవ నడవడం లేదు. బాబా మాటలు వ్యర్థమెలా అయ్యిందా అనుకుంటూ ఉండగా ఒక మామలద్దార్ అక్కడికొచ్చాడు. అతని కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ కూడా నది దాటి రైలు అందుకున్నాడు. కాకా మహాజని షిరిడీలో ఒక వారం ఉండాలని వచ్చాడు. అతన్ని చూస్తూనే బాబా, నీవింటికెప్పుడు వెళ్తావు అన్నారు. మీరు చెప్పినప్పుడు అన్నాడు కాక. అయితే రేపే వెళ్ళు అన్నారు సాయి. అతడు ఆ మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారికి జబ్బు చేసి ఆ రోజు కాక తప్పక ఆఫీసుకు పోవలసి ఉంది. ధూమల అనుభవం ఇంకొకలా ఉంది. అతను మరోరోజు నీఫాడ్లో కోర్టుకు హాజరు కావలసి ఉంది. అతను దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతడిని వారం రోజులు నిలిపేశారు. తర్వాత అతను నీఫాడ్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయడం వల్ల విచారణ ఆ రోజుకు వాయిదా పడింది అని తెలిసింది. జోగు వద్ద ఒక వ్యక్తి 1400 రూపాయల అప్పు తీసుకుని నోటు గడువు దాటిపోతున్న అప్పు తీర్చలేదు. ఒకరోజు జోగ్ అతని వద్దకని బయలుదేరుతుంటే బాబా నవ్వి, నీ డబ్బెక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది అన్నారు. జోగు కోపంతో, నేను వెళ్తేనే ఇవ్వనివాడు దావా వేయకుంటే ఎలా ఇస్తాడు? అది రాకుంటే నేనిక్కడ ఎలా బ్రతకాలి? మీ సేవ ఎలా చెయ్యాలి అన్నాడు. బాబా సెలవేయకపోయేసరికి అతను ఆశ వదులుకున్నాడు. నోటు గడువు తీరిపోయింది. కానీ తర్వాత ఆ వ్యక్తి వచ్చి 1400 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ జోగు వడ్డీ కూడా ఇస్తేనే గాని ఆ పైకం ముట్టనని పట్టుబట్టాడు. కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పినందువల్ల అతడు ఆ పైకం తీసుకుని ఆయనకే సమర్పించాడు. సాయి కొద్ది మాత్రమే తీసుకుని మిగిలినది అతనికే ఇచ్చారు. వేరుగతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు. మన మనఃప్రవృత్తిని బట్టే బాబా లీలలు అనుభవం అవుతాయి. బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయనను పరీక్ష చేయడానికి వచ్చిన హరి కనోబా తన క్రొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురభిమానంతో అతను సాయి చింతన కూడా తన తలపై ఉన్న జరీ తలపాగాను తీయలేదు. అతను బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు. అతను భోజనం చేసి విచారంగా బసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల జత తన కర్రకు తగిలించుకుని హరికా బేట జరీకా పేట, హరి అనేవాడి కొడుకు, జరీ తలపాగా కలవాడు ఎవరు అని కేకలు వేస్తున్నాడు. అతన్ని పిలిచి విచారించగా సాయి అతనికి ఆ చెప్పులిచ్చి ఆ విధంగా విచారించి వాటికి ఆసామికి ఇవ్వమని చెప్పారు అని తెలిసింది. సాయికి తన పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలుసు అని కనోబా గుర్తించాడు. అంతటి మహనీయుడిని ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవడం సమంజసమే. కానీ అది మాత్రమే చాలదు. ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామాని అడిగారు. బాబా లెండి నుండి వచ్చేటప్పుడు సాఠేవాడ వద్ద నిలుపుతానని, అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్లతో శ్యామ చాటుగా చెప్పాడు. తర్వాత లెండి నుండి తిరిగి వస్తూ బాబా, శ్యామ ఏమిటి గోల, ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు, అడ్డుగోడ కూలదూస్తే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు.
ఆ యువకులు ఏ మధ్యవర్తిని ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తే పని జరిగేదేమో. రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తుంచుకోవడమే అడ్డుగోడలు తొలగించుకోవడం అంటే. మరొక రోజున తమను దర్శించి వచ్చిన ఒక భక్తుణ్ణి అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతుంటే అతడిలా చెప్పాడు: నేను షిరిడీ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय.